హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లంకమల అభయారణ్యంలో ఉన్నాము. బేస్ క్యాంప్ వద్ద ఉదయాన్నే లేవగానే వర్షం స్వాగతం తెలుపుతూ అద్భుతమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు మనం తాగడానికి కాఫీ, టీ లాగా సుగంధ పాలేరుతో డికాషన్ చేసుకుంటాము. అది ఇక్కడ దొరికేటటువంటి ఒక ఏరు, దానితోనే మనం టీ తయారు చేసుకుంటాం. సో ఆ విషయాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాము, ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సుబ్బారెడ్డి అన్న మనకి సుగంధ పాలేరు తీగను చూపిస్తున్నారు. దీన్ని లోపలి వరకు వేరు తీసి ఆ వేరును పైన ఉండే బెరడంతా నూరి దానితో టీని తయారు చేస్తారు. కొద్దిగా చెక్క, లవంగా తీసుకొని మెత్తగా నూరుకోవాలి. అల్లము, యాలకులు కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. సుగంధ పాలేరు యొక్క వేరును తీసుకొని ఈ విధంగా పైన ఉన్న బెరడంతా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా తులసాకు కూడా కలుపుకుంటున్నాం. సరిపడా నీళ్లు పోసుకొని 15 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేయాలి. ఇందులో కొద్దిగా పుదీనా, కలర్ కోసము కొంచెం టీ పొడి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ టీని ఎంతగా ఉడకబెడితే అంత బాగుంటుంది టేస్ట్. అందుకే బాగా పొంగే వరకు మరగబెడుతున్నాము. చక్కెర యాడ్ చేసుకుంటున్నాం. వేడి వేడి సుగంధ పాలేరు టీ ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని ఇలా చక్కగా వడగట్టి గ్లాస్లో పోసుకొని హాయిగా ప్రకృతిని ఫీల్ అవుతూ తాగితే అద్భుతంగా ఉంటుంది. అంత కలర్ పెట్టొచ్చు, అంత కలర్ పెట్టొచ్చినాయి. కాఫీ పొడి అయిపోతుంది, కొద్దిగా టీ పొడి వేస్తామన్నా. ఎవరు వేసిన అని చెప్పినా కదా. దీనికి తోడు చెక్క లవంగాలు వేస్తున్నాం కదా. రకరకాలు గాలి వాళ్ళుగా గ్లాస్ ఇస్తే ఒకటి